హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అలాగే కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో స్ట్రీమ్ అవుతున్న ఏ జర్నీ టు కాశీ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ వచ్చేయండి. ఇది ఒక యాంటాలజీ ఫిలిం, అలాగే కాశీ జర్నీతో ముడిపడి ఉన్న స్టోరీ అనమాట. స్టోరీలోకి వెళ్తే 4 persons 4 reasons తో కాశీ వెళ్ళాలనుకుంటారు. ఆ 4 reasons ఏంటి, వాటి బ్యాక్ స్టోరీస్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. కొందరు కాశీ బ్రతకడానికి వెళ్తే, మరి కొందరేమో బ్రతకలేక చనిపోవడానికి వెళ్తారు. కొందరు భక్తి వల్ల వెళ్తే, కొందరు ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తారని, ఇలా చాలా కారణాలతో టెంపుల్స్కి వెళ్తారనే సబ్జెక్ట్ వచ్చిందనమాట ఈ స్టోరీ అయితే. ఇందులో హీరోయిన్ అండ్ ఫారినర్ స్టోరీ కొంచెం బోల్డ్గా ఉంటుంది, అది తప్ప మిగతా రిమైనింగ్ అంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. లవ్ స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే జర్నీలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ బాగానే చూపించారు. అసలు దేవుడి మీదే ఇంట్రెస్ట్ లేని హీరో చివరికి కాశీ వెళ్ళాక ఏం జరిగింది అనే స్టోరీని నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను. కొంచెం మూవీ స్లోగానే ఉంటుంది, స్టోరీ రొటీన్ గానే ఉంటుంది, బట్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ అయితే సూపర్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక డెవోషనల్ స్టోరీకి ఫ్యామిలీ డ్రామా లవ్ స్టోరీని కనెక్ట్ చేయడం, అది కూడా ఎంటర్టైన్ వేలో ప్రజెంట్ చేస్తూ మూవీ మీద ఇంట్రెస్ట్ తగ్గకుండా బాగా స్టోరీని అయితే డిజైన్ చేశారు. బట్ మూవీ కొంత లాగ్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. 2 hours ఉన్న అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ కాదు. ముఖ్యంగా యాక్షన్ అండ్ సస్పెన్స్ జోనర్స్ ఇష్టపడే వాళ్ళకైతే అంతగా నచ్చకపోవచ్చు. ఓవరాల్ గా ఒక డెవోషనల్ మూవీ విత్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీస్ తో వచ్చిన జర్నీ టు కాశీ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4.5 out of 5. ఇలా జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.